హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాం. సో ముందుగా ప్యాన్ తీసుకోండి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకోండి. అలాగే పోపు దినుసులు వేసుకోండి. సో పోపులు అనగానే కాస్త పచ్చిమిర్చి, కరివేపాకు కూడా అటాచ్ చేసి వేసేయండి ఇప్పుడే. సో ఇవి కాస్త వేగిన తర్వాత సో మనం 70% ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలండి. సో గోరు చిక్కుడైనా పర్వాలేదు, పొడ చిక్కుడైనా పర్వాలేదు, మీరు ఏ చిక్కుడైనా పర్వాలేదు. బట్ అది ఉడికించి వేసుకోవాలి. సో నేను ఉడికించాను. ఒక 70% కాస్త పచ్చుండగానే దింపేసి వాడ్చుకున్నాననమాట. సో ఉప్పు వేయకండి. ఉప్పు వేయకుండానే నేను వాడ్చుకున్నాను. సో ఇవి వేగిన తర్వాత కాస్త పులుపు వేయండి. సో మనకి రిమైనింగ్ 30% అనేది మనకి వేగాలి కాబట్టి, సో ఆ వేగడం కోసం పులుపు వేస్తాం. అలాగే కూరకు రుచి రావాలి కాబట్టి, ఈ పులుపు వేసి, ఉప్పు వేసి మనకి నీరు ఇంకేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నీరు బాగా ఇంకాలి. ఎందుకంటే ఇది మనం ఫ్రై చేస్తున్నాం. సో కాస్త కలర్ కోసం పసుపు వేశాను నేను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను నేను పసుపు. అలాగే ఇప్పుడు మనం నీరు అనేది బాగా ఇంకిన తర్వాత నువ్వులు తీసుకోండి. నువ్వులు బాగా వేయించుకొని దంచి లేదా పౌడర్ చేసైనా వేసి ఈ ఫ్రై పట్టించుకొని బాగా వేయించుకోండి. సో నేను బాగా వేయించింది వీడియో తీయలేదు. మామూలుగా చేసింది మాత్రం చేశాను. నాకు కడాయి పట్టుకోవడానికి అవ్వక నేను వీడియో తీయలేదు. సో ఇలా వేయించుకొని గరం మసాలా, ఉప్పు, కారం సరిపోయిందా లేదో చూసుకొని హ్యాపీగా ఫ్రైని ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బావుంటది. సో ఇందులో నువ్వు పప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ అలాగే అరోమా కూడా బావుంటది. ఈ ఫ్రై అనేది అలా తినాలనిపిస్తది. అంత బాగుంటుంది. అలాగే మన ఛానల్‌లో ఎన్నో రకాల వంటలు, అలాగే వ్లాగ్స్, షార్ట్స్, టిప్స్, చిట్కాలు లాంటివి ఎన్నో రకాలున్నాయి. సో మీరు ఇవన్నీ చూస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, కామెంట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. థాంక్ యూ గైస్.